హాయ్ అండి, అందరికీ నమస్కారం. దివాళీ స్పెషల్లో వన్ మోర్ స్వీట్ బాదుషా స్వీట్ షాప్ స్టైల్లో పక్కా కొలతలతో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 1 కప్పు మైదా, కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా, హాఫ్ కప్పు ఘీ, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా వచ్చేదాకా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పిండిని కాసేపు పక్కన పెట్టేయాలి. కాసేపు అయిన తర్వాత పక్కన పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని దాన్ని 2 చేతుల మధ్యలో రొటేట్ చేస్తూ మధ్యలో హోల్ పెట్టి బాదుషా షేప్లోకి చేసుకోవాలి. బాదుషా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యే వరకు అలా కాసేపు వదిలేయాలి. ఈలోపు షుగర్ సిరప్ కోసం మైదా తీసుకున్న సేమ్ కప్పుతోనే 1 కప్పు షుగర్ తీసుకొని అదే కప్పుతో 1 కప్పు వాటర్ యాడ్ చేయాలి. జిగురు పాకం వచ్చే వరకు బాగా మరిగించాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ప్రిపేర్ చేసుకున్న బాదుషాని ఒక్కొక్కటిగా వేయాలి. బాదుషా పైకి తేలే వరకు ఆయిల్లో అలానే వదిలేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాదుషా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయాలి. బాదుషాని టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూడాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే అందులో వేసి కాసేపు అలా వదిలేయాలి. అప్పుడే సిరప్ అనేది బాదుషాకి బాగా పడుతుంది. అంతే అండి, బాదుషా రెడీ. చాలా సింపుల్గా ఉంది కదా. అయితే ఇంకెందుకు లేట్, ఈ దివాళీకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా చేసి పెట్టి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.